ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల సుంగేసుల నుంచి భారీ స్థాయిలో వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు గేట్ల హైట్ పెంచుతూ ఉండగా 2-3 గేట్ల ప్యానెల్లోని బ్రేక్ కాయిల్స్ పై ఒత్తిడి పడి పూర్తిగా కాలిపోయాయి. దీంతో అప్రమత్తమైన డ్యాం అధికారులు బ్రేక్ కాయిల్స్ ను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా అయితే జలాశయానికి ఇన్ఫ్లోగా 3,26,481 క్యూసెక్లు రాగా జలాశయం 2 రేడియల్ క్రెస్ట్ గ్లేట్ల నుంచి కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జున సాగర్ కి జలాశయం నుంచి మొత్తం అవుట్ఫ్లోగా 3,80,499 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 880 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటి మట్టం 885.00 అడుగులకు చేరింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా కర్నూలు ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. 2-3 గేట్ల ప్యానెల్లో బ్రేక్ కాయిల్ కాలిపోయి వరద ఉధృతితో గేట్లు హైట్ పెంచుతూ ఉండగా ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. వీటిని పునరుద్ధరించేందుకు అధికారులు యత్నం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రమణి, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పొంగి పొరులుతా ఉంది. అంటే భారీగా వరద ఏదైతే ఎగువ ప్రాంతంలో కృష్ణానదికి భారీగా వరద ప్రవాహం రావడంతో శ్రీశైలం ఆల్మోస్ట్ నిండి పొంగిపొర్ల పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అంటే గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా అక్కడ ఉండే గేట్లు 15 అడుగులకి ఎక్కువ లేపిన పరిస్థితులు లేవు. అయితే ఈసారి వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో అంటే ప్రతి గేటు కూడా 20 అడుగుల వరకు పైకి లేపే ప్రయత్నంలోనే ఈ 2-3 గేట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తా ఉంది. అంటే ఈ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తే క్రమంలో అంటే కొంత చాలా రోజుల తర్వాత ఒక 5 అడుగులు ఎక్కువ లేపాలనే ఒక ఉద్దేశంతో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తా ఉంది. అంటే కాలిపోయిన అంటే ఇంటర్నల్ గా అంటే లోపల ఏదైతే బ్రేక్ కాయిల్ కాలిపోయిందో దాన్ని ఆల్మోస్ట్ మరమ్మతు చేసి సరిచేసి ప్రస్తుతానికైతే గేట్లు ఆల్మోస్ట్ ఎత్తి దిగువకు నీళ్ళైతే వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు ఇన్ఫ్లో మ్యాక్సిమం అంటే 4.5 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉండగా 5 లక్షల పైచీలకు అవుట్ఫ్లో వదులుతా ఉన్నారు. అంటే ఈ పరిస్థితి అంటే మొన్నటికి మొన్న హొసపేట డ్యాంలో ఏదైతే గేటు 19వ గేటు స్టక్ అయ్యి ఇబ్బంది పడి కొట్టుకున్న పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో శ్రీశైలంలో ఇలాంటి సమస్య తలెత్తడం వల్ల కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై అంటే సమస్య లేకుండా సరి చేసినారు. రమణి, రైట్ బసవరాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.